ఈరోజు ఇంకొక వన్ ఆఫ్ ద మెమరబుల్ డే నా లైఫ్లో యాడ్ అవ్వబోతోంది. చిన్నప్పుడు రాఘవేంద్ర స్వామి సినిమా చూసినప్పటి నుంచి మంత్రాలయం వెళ్ళాలి అని నేను అనుకుంటున్నా. అయితే గుంతకల్లు మా ఆవిడతో నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎన్నోసార్లు ఇక్కడ నుంచి మంత్రాలయం దగ్గర అని చెప్పారు వాళ్ళు, బట్ కుదరలేదు. ఈరోజు అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. అంటే ప్లాన్ ఉండింది, బట్ ఈరోజే వచ్చాము. ఇంకా స్టార్ట్ వీడేమో పడుకున్నాడు. సో సూపర్ ఎక్సైటెడ్ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి. ఇంకా విశేషాలు చెప్తా. దారిలో వేటు ఆదోని కూడా మంచి అర్బన్ కాంగ్లోమరేట్. ఇక్కడ చాలా బట్టలు సూరత్ నుంచి వచ్చి ఇక్కడ లోకల్లో సేల్ అవుతాయని చెప్పి తెలుసు. ఆదోని తర్వాత ఇంకా డైరెక్ట్ మంత్రాలయం ఎంటర్ అవుతున్నాము. స్టార్టింగ్లో మంత్రాలయం ఇక్కడ స్వామివారి తోరణం ఉంది. స్వామివారి తోరణం శ్రీ సుజయేంద్ర మార్గ్ అని వచ్చింది. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వెహికల్స్ పార్క్ చేసుకుని ఇక్కడ నుంచి వెహికల్స్ పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి స్వామివారు సుబుధేంద్ర ప్రస్తుతం ఉన్న మంత్రాలయం పీఠాధిపతి. అయితే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రెండు పక్కల పురాణ ఇతిహాస గాథలన్నీ చక్కగా ఎన్నో కలర్ఫుల్గా చెక్కించారు. మంచి సమ్మర్ అవ్వడంతో బాగా ఎండగా ఉంది. అయితే చెప్పులు ఇక్కడే విప్పి అక్కడ కార్పెట్ వేశారు. కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళి చూస్తున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే దశావతారాలు అందంగా ఎంతో మనోహరంగా చిన్నపిల్లలకి చూపించటానికి ఎంతో ఇదిగా ఉన్నాయి. నరసింహావతారము, వామనావతారము, అలాగే రెండు పక్కల చూడొచ్చు నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము. అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇతిహాసం గురించి మంత్రాలయం గురించి చెప్పుకుంటూ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ అని చెప్పి ఇక్కడ ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్లోకి వెళ్ళగానే లోపల అలౌ చేయలేదు, ఇంకా వీడియోస్ తీయకూడదు కదా. లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకుని పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఎంతో పురాతనమైన ఆలయము. దీన్ని నవీనంగా ఎంతో సుందరీకరించారు. అయినప్పటికీ కూడా అప్పటి ఒరిజినాలిటీ అలానే ఉంచి ఎక్స్పాండ్ చేశారు. అక్కడే ఫొటోస్ దిగి ఆ తర్వాత బాబుని కూడా మంత్రాలయం ఆలయంలో ఫొటోస్ దిగి ఆ తర్వాత భోజనాలకి బయలుదేరాము. అక్కడే లోపల బ్రాహ్మణులకి భోజనాలు అరేంజ్ చేశారు. అక్కడ మనం కనుక్కుంటే త్రిమతస్థ బ్రాహ్మణులకి ఇక్కడ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ 1,00,000 ఓటర్లు ఉన్నా సరే ఏమున్నా సరే ఆ క్షేత్రంలో మఠంలో లభ్యమయ్యేటటువంటి ప్రసాదాన్ని అక్కడ స్వీకరించడం అనేటటువంటిది సర్వరోగ నివారణి అవుతుంది. దానిలో ఎన్నో అటువంటి మహిమాన్వితమైనటువంటి భగవన్ నివేదనగా, స్వామివారి నివేదనగా ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది మనకి ఆయుష్, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి ధరించాలని ప్రార్థన. భోజనానంతరము పరిమళ ప్రసాద కేంద్రం దగ్గర క్యూలో నుంచొని పరిమళ ప్రసాదం కోసం సత్సంగం చేస్తూ ఎన్నో విషయాలు తెలియజేసుకుంటూ రాఘవేంద్ర స్వామి మహిమలు మాట్లాడుకుంటూ ప్రసాద వితరణ కేంద్రం దగ్గర వెయిట్ చేసి ప్రసాదం స్వీకరించి ఇంతలోపు వీడు అక్కడ ఉన్న వాళ్ళతో ఆడుకుంటూ కాస్త ఎండగా ఉండడంతో కాసేపు పక్కనే ఉన్న తాటాకు పందిరి కింద కూర్చుని వాడితో కాసేపు ఆడుకుంటూ స్వామివారి గురించి వాడికి చెప్తూ, ఎలా నమస్కరిస్తావు స్వామికి అంటే ఇట్లా నమస్కరించాడు. పూజ్యాయ రాఘవేంద్రాయ.